ఎస్ ఎస్ సార్ కనిపిస్తుందా? కనబడి. ఎస్ సార్. ఒక్క నిమిషం సార్. ఓకే. ఓకే. సో ఇది ప్రతి క్లాస్ రికార్డింగ్ మీకు ఇస్తాను సార్ మీకు. ఓకే సార్. అండ్ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ ఇందులోని సింపుల్గా చెప్పాలంటే ఇందులోని మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఓకే. నెంబర్ వన్ వచ్చేసి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎక్కడ చేస్తారు? ఓకే. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ వేర్ యూ కెన్ డూ. ఓకే. ఓకే వేర్ యూ కెన్ డూ ఎక్కడ చేస్తారు అనేది. సార్. అంటే ఎట్లా అంటే లోకల్ సర్వర్లో చేస్తారా, రెండోది లైవ్ సర్వర్లో చేస్తారా? యా. ఓకేనా సార్. లోకల్ సర్వర్లోనా లైవ్లోనా? ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం అన్నీ కలిపి ఒకేసారి చేయలేం. అవును. ఫస్ట్ హోమ్ పేజ్ చేస్తాం, అబౌట్ పేజ్ చేస్తాం, ఓకే, యా. సర్వీసెస్ పేజ్ చేస్తాం, అలా ఒక్కొక్కటి చేస్తాం. యా. సో ఇక్కడ కూడా సేమ్. యా. ఓకేనా సార్. ఇప్పుడు లైవ్ సర్వర్లో చేస్తే అది లైవ్లో కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.abc.com అనేది మనం తీసుకుంటేనే యా. అది లైవ్లో కనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు అలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది, నేను ఆల్రెడీ దీన్ని మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుకుంటారు కదా, నేను ఇలా వెబ్సైట్ చేస్తున్నాను, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది. అవును. సో వాళ్ళందరూ ఓపెన్ చేస్తుంటే కాసేపు ఏదో జిగ్జాగ్గా అన్ఈవెన్గా ఉందంట. అలా వద్దు, మీరేం చేస్తారంటే లైవ్ సర్వర్ లోపల కమింగ్ సూన్, ఓకే, యా. కమింగ్ సూన్ అని పెట్టండి, సంథింగ్ ఎల్స్, అండర్ యా. కన్స్ట్రక్షన్ అని. తర్వాత మొత్తం మీరు చేసేసేయండి. ఓకే, లోకల్ చేసి సర్వర్లో చేసిన తర్వాత మళ్ళీ లైవ్ సర్వర్లో అప్లోడ్ లైవ్ చేయండి. సర్వర్. యా. సో ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా హోస్టింగ్ తీసేసుకోండి, అందులో ఇలా చేయండి అలా చేయండి అని ఇక్కడ చెప్పేస్తారు. యా. సో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఎలా రీసాల్వ్ చేయాలి? ఉదాహరణ మనం కూడా ఇది సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసేయచ్చు. అవును. చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కమింగ్ సూన్ పెట్టండి, మీరు లైవ్లో చేయబాకండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ చేస్తారు? లోకల్ సర్వర్లో చేయాలి. ఓకేనా అప్పుడు సార్. చేయడానికి ఉండదు. అవును. ఆ, అప్పుడు ఇదే టాపిక్ ఇక్కడ మనకి ఈ టాపిక్ రాదు, చెప్పరు. అవును. సో అప్పుడు ఎలా చేస్తారు? అదొకటి ఫస్ట్ పాయింట్, విచ్ మీన్స్ సెట్టింగ్ అప్ ద ప్రాజెక్ట్. ఓకే, యా. సెట్టింగ్ అప్ ద వర్డ్ ప్రెస్ ప్రాజెక్ట్ అన్నట్టు. యా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఎలా చేయాలి? ఓకేనా సార్, డూ యూ అండర్స్టాండ్? యా. యా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్లో మనం ఏం చేస్తామంటే, వర్డ్ ప్రెస్ హ్యాడ్ నో కోడింగ్. ఓకేనా సార్. యా. వర్డ్ ప్రెస్ హ్యావింగ్ నో డిఈవి ఎల్ఓపిఎంఈ అంటే డెవలప్మెంట్ నథింగ్ అన్నట్టు వర్డ్ ప్రెస్. యా. ఇదంతా కూడా కంప్లీట్గా ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్స్ బేస్డ్, అండ్ ఓకే. ద థీమ్ ఇంక్లూడ్స్ వర్డ్ ప్రెస్ ప్లగ్ఇన్స్. ప్లగిన్స్. సింపుల్గా మీకు చెప్పేస్తున్నాను, విచ్ మీన్స్ యా. ప్లగ్ఇన్ అంటే ఏంటి. ఓకే, ప్లగ్ఇన్ అంటే ఏంటి? యా. కాంటాక్ట్ ఫామ్ ఒకటి ఉంది సార్. అవును. కస్టమరు నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, రిక్వైర్డ్ సర్వీస్ అంటూ రాసేసి అది సబ్మిట్ చేస్తే మీ మెయిల్కి అవి రావాలి. యా. అలా చేయటాన్ని దాన్ని ఆ టైప్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కాంటాక్ట్ ఫామ్ పేజ్లో యా. యాడ్ చేస్తాం. యా. ఫామ్ క్రియేట్ చేయటాన్ని వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ అంటారు. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? అంటే యా. వర్డ్ ప్రెస్ ఫామ్స్ అంటారు, పేజెస్ కాదు. యా. కాంటాక్ట్ పేజ్లో ఫామ్ పెడతాం, అది ఒక యా. స్పెసిఫిక్ పార్ట్ కాబట్టి దాన్ని ఒక ప్లగ్ఇన్ అంటారు. అలాగనే వాట్సాప్, ఓకే, వాట్సాప్ యా. బటన్ తీసుకోండి. ఇంటిగ్రేషన్ చేయాలి. బటర్ ఇంటిగ్రేషన్. ఓకే. యా. వర్డ్ ప్రెస్ వాట్సాప్, ఓకే, వాట్సాప్ చాట్ బోర్డ్ తీసుకోండి, యా. లేదా గూగుల్ మ్యాప్ తీసుకోండి, ఓకే. పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వే తీసుకోండి, షేర్ ఆప్షన్, ఇవన్నీ కూడా ప్లగిన్స్. ఓకే. ఇవన్నీ ప్లగ్ఇన్స్ అంటారు.
అంటే ఒక ఓకే. స్పెసిఫిక్ ఒక పేజ్లోని కావాల్సిన రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లగ్ఇన్ అనమాట. ఓకే. ఓకేనా సార్? ఫస్ట్ యాహ్! సెట్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, తర్వాత హౌ వీఆర్ డెవలపింగ్ అది వర్డ్ ప్రెస్ అన్నట్టు, బికాజ్ దెర్ ఈజ్ నో కోడింగ్. ఓకే. సో కోడింగ్తో చూసుకున్నట్లయితే వీ నో హెచ్టిఎంఎల్ ఉండే, పిహెచ్పి ఉండే, డాట్ నెట్ ఉండే, రియాక్ట్ జేఎస్ ఉండే, యాంగులర్ ఉండే, డిఫరెంట్ టైప్ ఓకే. ఆఫ్ ఓకే ఉండే అన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి థీమ్స్ కానీ ప్లగ్ఇన్స్ కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటాయి అంటే పెయిడ్ థీమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. యాహ్! ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫ్రీ థీమ్స్ అనేది ఉంటాయి. థీమ్స్తో పాటు ప్లగ్ఇన్స్ కూడా ఫ్రీ ప్లగ్ఇన్స్ అండ్ పెయిడ్ ఎయిర్ ప్లగిన్స్. ప్లగ్ఇన్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్? యెస్. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు పెయిడ్ ఎప్పుడు వాడాలి, ఫ్రీ ఎప్పుడు వాడాలి, ఇది ఫస్ట్ సెటప్ అయిపోయిన తర్వాత. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? యాహ్! సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని మనం చెప్పుకున్నట్టయితే పెయిడ్ థీమ్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి ఓకే వచ్చేసిన తర్వాత థర్డ్ వన్ అనేది కూడా ఒకటి వచ్చింది. అది ఓకే. ఏంటంటే కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తాడంటే ఈ పెయిడ్ థీమ్నే ఓకే ఓకే. పెయిడ్ థీమ్ కానీ లేదా పెయిడ్ ప్లగ్ఇన్ కానీ ప్లగిన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రాక్ చేస్తారు. ఓకే. ఓకేనా సార్? అంటే ఓకే. క్రాక్ చేస్తే ఏమవుతుంది, పెయిడ్ ఫీచర్స్ ఉంటాయి, బట్ అంటే 1 ఇయర్ తర్వాత ఎక్స్పైర్ అవటం అలా ఉండదు. ఓకే. ఇంకా లైఫ్ లాంగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. అంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి అనేది మా బిజినెస్ స్ట్రాటజీతో కొంత అల్గరిథం రాసి థీమ్కి కానీ ప్లగ్ఇన్కి కానీ ఈ థీము అమ్మేవాళ్ళు ప్లగ్ఇన్ అమ్మేవాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే. అంటే వాళ్ళ కమర్షియాలిటీ కోసం, వాళ్ళ ఇన్కమ్ కోసం అల్గరిథం అలా ప్లాన్ చేస్తారు, లేదంటే మొత్తం స్టాప్ అవ్వాలి. అవును. అవునా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? అలానే ఇక్కడ యెస్. యెస్. క్రాకర్స్ ఏం చేస్తారంటే అల్గరిథంని క్రాక్ చేసేసి పర్మనెంట్గా అన్ని ఫీచర్స్తోని పనిచేయాలన్నట్లుగా దే విల్ క్రియేట్ దే విల్ ప్రొవైడ్ ద థీమ్స్ అండ్ ప్లగిన్. ఓకే. ఓకే. అవునా సార్? అంటే ఇప్పుడు అది యాహ్! పెయిడే కానీ వీ కెన్ వాళ్ళు యూస్ కోడ్‌ని క్రాక్ చేసేస్తారన్నమాట. ఓకే. ఎస్ ఎస్ యాహ్! అవి మనకి చాలా తక్కువగా వస్తాయి. ఓకే. ఇవేమో మనకి ఎంత అరౌండ్ ఇది $50 ఉంటాయి, అంటే 4,000 5,000 అలా ఉంటుంది. ఓకే. ఇది మనకి 1000 రూపాయలకో 1500కో ఇచ్చేస్తాం, బిల్ 2000 లోపలే ఉంటుంది. ఓకే. ఎస్. ఇది ఓవరాల్గా మనం చూసుకునేది. ఓకే సార్. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? అయితే యాహ్! ఇప్పుడు లోకల్ సర్వర్ అంటే ఏంటి, వాట్ డస్ మీన్ బై లోకల్ సర్వర్? ఓకే, ఇక్కడ నుంచి యాహ్! స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే లోకల్ సర్వర్ అని అంటే సర్వర్ అనేది ఎవరిని హ్యాండిల్ చేస్తుందంటే ఒక డేటాబేస్ని. యాహ్! ఓకేనా సార్? సర్వర్ అనేది యాహ్! ఒక డేటాబేస్ని హ్యాండిల్ చేస్తుంది. అది డేటాబేస్ ఏంటంటే యూజువల్గా అందరికీ తెలిసిందే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్. యాహ్! ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. యాహ్! ఎస్క్యూఎల్ అనేది ఉండింది, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. యాహ్! ఎస్క్యూఎల్ లైట్ అనేది ఉంది. ఓకే. డిఫరెంట్ ఎస్క్యూఎల్లోనే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. క్లౌడ్లో యాహ్! చేసుకోవచ్చు, మన పీసీలో సెటప్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఏదైతే ఉండిందో ఇక్కడ దానికి సంబంధించి ఒక మన పీసీలో ఈ వర్డ్‌ప్రెస్‌తోని వర్క్ చేయడానికి వీ హ్యాడ్ మై ఎస్క్యూఎల్ అనేది ఉండింది. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఏ డేటాబేస్, మై ఎస్క్యూఎల్ ఆల్సో. ఓకే. ఈ మై ఎస్క్యూఎల్కి మనం యూజ్ చేసేటువంటి వర్డ్‌ప్రెస్ కోసం ఎస్పెషల్గా డెవలప్ చేసింది ఏంటంటే ఎక్స్ఏఎంపిపి, ఎగ్జాంప్ సర్వర్ అంటారు. ఓకే. వ్యాంప్ సర్వర్ ఉంది, మ్యాప్ సర్వర్ ఉంది, ఎగ్జామ్ సర్వర్ ఉంది, ఇలా ఉంటుంది. ఓకే. సో అపాచీ మైసీక్వెల్ పిహెచ్పి అంటే ఈ ఎక్స్ అనేది పి అనేది సంథింగ్ నేమ్ ఏదో ఉంది వాళ్ళ కంపెనీకి సంబంధించి. ఓకే. ఓకే. అపాచీ మైసీక్వెల్ పిహెచ్పి అనేది ఉంటుంది. ఓకే. ఓకే. అపాచీ ఈజ్ ఏ సర్వర్, మైసీక్వెల్ ఈజ్ ఏ డేటాబేస్, డేటాబేస్. పిహెచ్పి ఈజ్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్. ఓకే. మొత్తం కలిపి అపాచీ ఎగ్జామ్ సర్వర్గా ఇస్తారు. ఓకే. సో లోకల్లో మనం వర్డ్ ప్రెస్ని రన్ చేయడానికి ఈ ఎగ్జామ్ సర్వర్ కావాలి. ఓకే. ఓకేనా సార్? ఇంకా డేటాబేస్ గురించి వెళ్తే కనుక ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లో ట్రెండింగ్
పవర్ బిఐ కానీ, టాబ్ల్యూ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ, ఓకే, ఓకే. డేటా సైన్స్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఓకే, ఓకే. ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్తోనే లింక్ అయి ఉంటాయి. ఓకే. అక్కడ వాడే ఎస్క్యూఎల్ లైట్ అని, ఎస్క్యూఎల్ సర్వర్ అని, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉండే. ఓకే. వీటికి డేటా సైన్స్కి, డేటా అనాలిసిస్కి, పవర్ బిఐకి, ఓకే, టాబ్ల్యూకి, అడ్వాన్స్డ్ ఎక్సెల్కి, ఓకే, వీటన్నిటికి కూడా. ఓకే. అందులో ఉన్నటువంటి ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డేటాబేస్ నోన్ యాజ్ మై ఎస్క్యూఎల్ ఫర్ ఎగ్జామ్ సర్వర్ ఎగ్జామ్ సర్వర్. ఫర్ వర్డ్ ప్రెస్ అన్నట్టు. ఓకే. అదేనా సార్, ఇక్కడ ఏమవుతుందనంటే మీరు లైవ్ సర్వర్లోనైనా లేదంటే లోకల్ సర్వర్లోనైనా వాట్ ఎవర్ సర్వర్ ఇట్ వుడ్ బి, ఏ సర్వర్ అయినా కానీ అది ఇక్కడ ఏమవుతుందంటే మనకి కస్టమైజేషన్ అంటే వర్డ్ ప్రెస్ సార్ ఇక్కడ మనం యూజ్ చేసేది. యా. ఓకే, వర్డ్ ప్రెస్ యొక్క కస్టమైజేషన్ అనేది కామన్ అన్నట్టు. ఓకే. ఓకే, కామన్ ఫర్ ఎదర్ లైవ్ సర్వర్, కామన్ ఫర్ ఓకే లైవ్ సర్వర్ కానీ లేదా లోకల్ సర్వర్ కానీ. ఓకే, ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? డిడ్ యూ ఎస్ సార్. అండర్స్టాండ్? యా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ కస్టమైజేషన్ నేర్చుకుంటే ఇక్కడ ఈజీ అన్నమాట. ఎస్. ఓకేనా? సో ఇక్కడ మనం లోకల్ సర్వర్లో చేసింది లైవ్లో చేయాలంటే వీ క్యాన్ టేక్ ద బ్యాకప్ అన్నట్టు. ఓకే. ఈ బ్యాకప్ తీసేసుకుని దాన్ని లైవ్ సర్వర్లో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒకవేళ లైవ్ సర్వర్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఆ బ్యాకప్ ఫైల్ ఉంటుంది చూసారా, దాన్ని ఇదంతా మళ్ళీ ఫార్మాట్ చేసి ఆ బ్యాకప్ ఇందులో లోడ్ చేసేస్తే నార్మల్గా వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకే. అవునా సార్? అంటే ఇక్కడ సెక్యూరిటీ ఆఫ్ వర్డ్ ప్రెస్ ఆల్సో మనం లోకల్ సర్వర్లో దాచిపెట్టుకోవాలి ఇప్పుడు. దాచి పెట్టుకోవచ్చు. ఎస్. అవునా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. ఎస్. అంటే ఆ లోకల్ సర్వర్లో చేసింది బ్యాకప్ తీసి గూగుల్ డ్రైవ్లో పెట్టుకున్నా ఎస్. సిస్టమ్ ఫార్మాట్ అయినా మీ లైవ్ సర్వర్లో డ్యామేజ్ అయినా మనకు ఇంకో బ్యాకప్ అనేది ఉంటుంది. బ్యాకప్ అనేది ఉంటుంది. అవునా సార్? ఎస్. సో ఈరోజు వచ్చేసి చూద్దాం నా దాంట్లో ఎగ్జాంప్ ఉందో లేదో, ఐ విల్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో యా, ఎగ్జామ్ సర్వర్ కంట్రోల్ ప్యానల్ ఉంది సార్. ఓకే. ఓకే, సో ఎగ్జామ్ ప్యానల్ని హౌ వీ హ్యావ్ టు సెటప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సార్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ దట్ వన్. సో నేనేమంటున్నానంటే ఎంపీపీ ఎగ్జాంప్ అని క్లిక్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఓకేనా సార్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే యూ కుడ్ సీ దిస్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది, అపాచీ మెరియా డిబి అనేది కొత్తగా వచ్చింది. ఓకే, పిహెచ్పి పెరల్లా ఇవన్నీ ఓకే. ఇట్లా ఉన్నాయన్నమాట. MySQL కూడా ఉంటుంది. ఓకే. అండ్ వాట్ ఈస్ ద వర్షన్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, ఎక్స్ విచ్ మీన్స్ మ్యాక్, లినక్స్, విండోస్ ఆపరేటింగ్ విండోస్. కూడా ఉండింది అన్నట్టు. ఓకే. ఇదంతా దేన్ని బేస్ చేసుకొని చేశారంటే పిహెచ్పి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని చేసిండే. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, 8.2.12 పిహెచ్పి వర్షన్ వచ్చేసింది. 8.2.12 లేటెస్ట్ వర్షన్ ఇది. ఓకే. జస్ట్ డూ క్లిక్ దిస్ వన్, డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది కొంచెం సైజ్ ఉంటుంది సార్, 120 MBనో ఎంతో ఉంటుంది. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ ఆటోమేటికల్లీ ఇఫ్ డస్ నాట్ క్లిక్ హియర్. ఆటోమేటికల్గా డౌన్లోడ్ వస్తుంది, ఒకవేళ అవ్వకపోతే ఓకే. ఇక్కడ క్లిక్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఓకే, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ని విండోస్లో ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, యూ కెన్ ఓకే. రిఫర్ ఓవర్ దేర్ అన్నట్టు. ఓకే, ఎగ్జాంపుల్ విండోస్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో sourceforce.net అనేది సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అన్నట్టు. ఇదిగోండి ఓకే. ఎగ్జాంపుల్ విండోస్ ఓకే ఇన్స్టాలర్ .exe అనే ఫైల్ రావాలి. సో ఓకే. డౌన్లోడ్ మేనేజర్ యూస్ చేస్తున్నాను, అందుకని ఈ ప్యానల్ వచ్చింది. లేదంటే నార్మల్గా ఇక్కడ డౌన్లోడ్ అనేది వచ్చేస్తుంది. స్టార్ట్ ఓకే. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇట్ విల్ డౌన్లోడ్ అన్నట్టు. అరౌండ్ హౌ మచ్ స్పేస్ ఇట్ హ్యాడ్ అని అంటే 150 ఓకే. 150 MB అనేది ఉండింది. ఓకేనా సార్, ఇది మీ పీసీలోని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది ఐ విల్ టెల్ యూ. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఇది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం సెటప్ చేయాలి. సెటప్ అయిన తర్వాత ఇలా వస్తుంది.
హౌ టు సెటప్ అనేది వీడియో ఫైల్ నేను మీకు పంపిస్తాను, అది చూసి చేసేసేయండి, ఈజీగానే ఉంటుంది. ఓకే. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే కనుక రేపు చెప్తాను నేను. సరే. ఓకేనా సార్? సో ఇక్కడ ఓకే. వచ్చి మనం చూసినట్లయితే యూ కుడ్ సి ఇప్పుడు ఏమైంది మనకి, ఇట్ ఈస్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ద ఫైల్ విల్ ఓకే కమ్ ఇన్ టు ది సి డ్రైవ్ అనమాట. ఓకేనా సార్? ఇక్కడ సి డ్రైవ్లోకి వస్తే ఎగ్జామ్ ఓకే. ఫోల్డర్ వచ్చింది. యూజువల్గా మీరు ఎస్. ఎక్సెల్ ఆఫీస్ పవర్ పాయింట్ ఇన్స్టాలేషన్ చేస్తే ప్రోగ్రామ్ ఫైల్స్లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఫైల్స్లో లోడ్ అవుతుంది. యా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంప్ అనేటువంటి ఫోల్డర్లోకి వచ్చింది. యా. ఈ ఎగ్జాంప్ అనే ఫోల్డర్లో చూసినట్లయితే వీ హ్యాడ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఫైల్స్ అన్నట్టు. ఇదిగోండి సార్, ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ ఫోల్డర్ అన్నప్పుడు యూ కెన్ సీ వీ హ్యాడ్ ఓకే. సో ఎగ్జాంప్ అనే విండోస్ 64 బిట్ ఓకే వర్షన్ 8.2.12 అనేది యా. వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసేసి సెటప్ చేయటం. ఓకే, ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఎస్. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సి డ్రైవ్లోకి వచ్చి చూస్తే ఇట్ విల్ షో సంథింగ్ లైక్ ఎగ్జాంపుల్ ఫైల్ ఉంటుంది. ఎస్. ఇందులో మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే. వీటన్నిటిని కదిలించేద్దాం. ఓకేనా సార్? ఇక్కడ ఓకే. మనకు కావాల్సింది ఏంటంటే హెచ్టీ డాక్స్ అనే ఫోల్డర్ కావాలంటే, ఎందుకంటే మనం చేసే ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఇట్ విల్ ఓకే వీ నీడ్ టు యాడ్ ద ఓకే. ఫైల్ ఆర్ వర్డ్ప్రెస్ ఫోల్డర్ ఇన్సైడ్ దిస్ ఫైల్ అన్నట్టు. ఓకే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఎస్ సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే ఇప్పుడు సెటప్ చేసాం మనం, సెటప్ అయిపోయింది. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. ఓకే. సో ఇప్పుడు ఏం సెటప్ చేసాం? ఎగ్జాంప్ని ఇన్స్టాలేషన్ చేసాం. ఎస్. నెక్స్ట్ ఏం చేయాలంటే వర్డ్ ప్రెస్ని చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వీ క్రియేటెడ్ వన్, వీ సెటప్ ద సర్వర్ అన్నట్టు, ఎస్ లోకల్ సర్వర్. లోకల్ సర్వర్, అండ్ వీ నీడ్ టు సెటప్ ఇన్సైడ్ దట్ వన్, అందులోని వర్డ్ ప్రెస్ని, దీన్ని వర్డ్ ప్రెస్ని సెటప్ చేయాలి, నాట్ ఏ థీమ్. ఇందా మనం చెప్పుకున్న థీమ్ ప్లగిన్స్ కాదు. ఎస్. ఓకేనా సార్? ఆ సర్వర్ ఓకే. లోపల వీ నీడ్ టు సెటప్ ద వర్డ్ ప్రెస్. ఆ వర్డ్ ప్రెస్ సెటప్ అయిన తర్వాత అందులోపట వీ నీడ్ టు యూస్ వర్డ్ ప్రెస్ థీమ్స్ అన్నట్టు. థీమ్స్ అయినా ప్లగిన్స్ అయినా యా, ఏదైనా. యా. ఇంకేదైనా కానీ దేర్ ఓన్లీ వీ నీడ్ టు యాడ్ అన్నట్టు. ఓకేనా సార్? ఓకే. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ వర్డ్ ప్రెస్ లోకల్ సర్వర్ని అయితే ఇన్స్టాలేషన్ చేసాం, విచ్ ఈస్ నోన్ ఎగ్జాంప్. అండ్ వర్డ్ ప్రెస్ని ఎలా సెటప్ చేయాలి అంటే ఇన్సైడ్ ది హెచ్టి డాక్స్లోనే మనం చేయాలి. ఓకే. ఇట్ ఆల్సో హ్యాడ్ సమ్ కపుల్ ఆఫ్ ఓకే ఫైల్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్, దేన్ని డిలీట్ చేయొద్దు, అలానే ఉంచేసేయండి డిఫాల్ట్గానే. మనకు ఓకే. కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ని ఇక్కడ వి విల్ క్రియేట్ అన్నట్టు. ఓకే. ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమైంది. యా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, మీరు క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టినా కానీ దీన్ని స్టార్ట్ చేయకపోతే దీన్ని జాంప్ కంట్రోల్ ప్యానల్ని సి ప్యానల్ ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఏ కంట్రోల్ ప్యానల్ బిలాంగ్స్ టు జాంప్. ఓకే. సో ఇప్పుడు నేను కంట్రోలర్ అని ఓకే కంట్రోల్ ప్యానల్ అంటున్నా. కంట్రోల్ ప్యానల్ ఇక్కడ కూడా ఉంది, ఒక కంట్రోల్ ప్యానల్. ఓకే. దేనికి సంబంధించింది కంట్రోల్ ప్యానల్? మేబీ మీకు కూడా తెలుసు, మన సిస్టమ్కి మా సంబంధించి సిస్టమ్. అవును. ఇన్స్టాలేషన్, ఆన్ ఇన్స్టాలేషన్, సెక్యూరిటీస్, పాస్వర్డ్ అసైనింగ్. మరి అవును. జాంప్కి సంబంధించింది ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కంట్రోల్ ప్యానల్. ఓకే. అర్థమైంది సార్? కంట్రోల్ ప్యానల్ అని అంటే ఇది ఎగ్జాంపుల్ సంబంధించింది, జాబితా మన ఎస్. పీసీకి సంబంధించింది. కంట్రోల్ ప్యానల్ ఈజ్ ఎవ్రీవేర్, ఓకే. ప్లీజ్ నాట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈజ్ ఏ కామన్ వర్డ్. అవును. ఓకేనా సార్? ఇప్పుడు ఈ కంట్రోల్ ఎస్. ప్యానల్లో వీ హ్యావ్ టు స్టార్ట్ అపాచీ. ఇట్ హ్యాడ్ MySQL కాబట్టి వీ నీడ్ టు స్టార్ట్ MySQL యాజ్ వెల్. ఓకే. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఎస్. నేను ఇక్కడ ఏంటంటే అంటే అపాచీని స్టార్ట్ చేస్తుండే, అండ్ వీటిని కూడా MySQLని కూడా ఐఎమ్ స్టార్టింగ్ అన్నట్టు. ఇప్పుడు ఏమైంది మనకి? ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఇట్ హ్యాడ్ అపాచీ MySQL యాజ్ వెల్. అది గ్రీన్ కలర్లో వస్తే అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టు లెక్క సార్. ఓకే. ఓకే, వెన్ ఇట్ ఈస్ ఏ గ్రీన్ కలర్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనం ఏం చేయాలి, ఎప్పుడైతే సర్వర్ రన్ అవుతుందో అప్పుడే మనం సెటప్ చేయాలి.
ఓకే. అదే అర్థమైందా? ఓకే. అర్థమైంది. సో ఇప్పుడు వచ్చేసి క్లోజ్ చేయొద్దు, మినిమైజ్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఒకవేళ క్లోజ్ చేసినా ఏం కాదు, కొన్నిసార్లు మొత్తం క్లోజ్ అయిపోతుంది అందుకని. అప్పుడు ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి, క్లోజ్ చేసినా కానీ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ రన్ అవుద్ది ఐకాన్. ఓకే. ఇప్పుడు క్లోజ్, ఇప్పుడు ఏంటంటే ఇది రన్ అవుతున్నప్పుడు క్లోజ్ చేసేస్తున్నా, ఇక్కడ అయినా ఓకే. రన్ అవుతుంది చూడండి. ఎస్. ఓకే. సో దట్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే సారీ, ఇక్కడ వి హ్యాడ్ షెల్ అనేది ఉంది. అవును. షెల్ అంటే కమాండ్ మోడ్, కమాండ్ మోడ్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, కానీ అవసరం లేదు. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కాకుండా మనం ఎక్కడైతే ఇక్కడున్న బటన్స్ అంటే గ్రాఫిక్స్, ఇవన్నీ బటన్స్ అంటే జియుఐ అంటారు, ఓకే. వీటి ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, ఈజీ టు యూజ్ అన్నట్టు. ఎస్ సార్. అంటే ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఒకటి కామన్గా వచ్చింది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి షెల్ అనేది కూడా వచ్చింది. మన సిస్టంలో డాస్ అనేది ఉండే. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చి సిఎండి అని టైప్ చేసినప్పుడు హియర్ ఆల్సో వీ హ్యాడ్ ఓకే కమాండ్ ప్రాంప్ట్. ఎస్. వేర్ ఇట్ హ్యాడ్ అని అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అవర్ పీసీ, నా ల్యాప్టాప్ సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్ ఇది. ఓకేనా సార్? ఇది ఈ పవర్ షెల్ దేనికి సంబంధించింది? ఇట్ బిలాంగ్స్ టు ఎగ్జాంపుల్. ఎగ్జామ్. ఓకేనా? వీడియో అండర్స్టాండ్. ఓకే. సో కమాండ్ ప్రాంప్ట్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ నాట్ రిక్వైర్డ్, కానీ ఒక పాయింట్ చెప్పాను మీకు. ఓకే. ఓకేనా? కింద వేరే ఉన్నాయి కదా సార్ కమాండ్ కంట్రోల్ ప్యానల్లో, అవి మనకు అవసరం ఉండదా? అవసరం లేదు సార్, ఇంకేం అవసరం లేదు, జస్ట్ స్టార్ట్ చేసేసి ఓకే. పక్కన పడేయటమే. ఓకే. అంటే ఓన్లీ అపాచీ ఒకటి, MySQL ఒకటి, అంతే, అవి ఒక్కటే అవి మనం అవి రెండే రన్ చేయాల్సి వస్తుంది. ఓకే. వీళ్ళు ఏంటంటే సర్వీసెస్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఫైల్జిల్లా, మెర్క్యూరీ, క్యాట్ అనేవి. ఓకే. అవి సర్వర్తో డేటాబేస్తో ఇంకా వాళ్ళ సర్వీసెస్ ఏదో వేరే దాంట్లోకి. ఓకే. ఓకే. మనకు వర్డ్ ప్రెస్ మట్టుకు అయితే అవసరం ఉండదు. ఈ రెండు సరిపోతాయి ఇక్కడ. ఓకే. అవునా? సో ఓకే. ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేసేసేయండి, వచ్చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఇక్కడ లోకల్ హోస్ట్ అనేది టైప్ చేసిన. ఓకే, లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తే చూడండి వాట్ వీఆర్ డూయింగ్ అనేది రీడైరెక్టెడ్ టు డాష్ బోర్డ్. ఓకే. ఒకవేళ మీరు అది అపాచీ సర్వర్ స్టాప్ చేసి ఇక్కడ లోకల్ హోస్ట్ అని టైప్ చేయండి, ఇట్ వోంట్ వర్క్ అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? ఎస్ సార్. ఎస్ ఎస్. సో ఇక్కడ మనకు కావాల్సిన MySQL డేటాబేస్ ఎక్కడ ఉందంటే PHP MyAdminలో ఉండింది. ఓకే. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుంది, దిస్ ఈజ్ ఏ డేటాబేస్. మన వెబ్సైట్లో డేటా బ్యాకప్ తీసుకుంటాం అంటున్నాను చూసారు, అవును. ఆ డేటా అంతా ఇక్కడే ఉంటుంది PHP MyAdminలోని. ఓకే. ఓకే, టు స్టోరేజ్ డివైస్, ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్ అన్నట్టు, ఓకే. విల్ స్టోర్ సంథింగ్, ఓకే డేటా అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. సో ఈ MySQL కానీ ఇదంతా చూసుకునేకి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు రన్. ఓకే, ఏం చేయాలి? వీ నీడ్ టు రన్ ది ఓకే సర్వర్ అన్నట్టు, సర్వర్ని మనం రన్ చేసుకోవాలి. అప్పుడే మనకేమవుతుందంటే ఇవన్నీ కూడా రావటం అనేది, ఈ డేటాబేస్ కానీ ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది. ఓకే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఇది దిస్ ఎస్. ఇస్ ద PHP లోకల్ హోస్ట్ PHP MyAdmin. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. అయితే ఇక్కడ ఐ థింక్ దట్ రాజేష్ అనే ఒక వర్డ్ ప్రెస్ ఐ క్రియేటెడ్, లెట్ మీ చెక్ ఇట్ అవుట్ అది ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ వచ్చేసి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ లోకల్ హోస్ట్ /రాజేష్ అనేది తీసుకున్నాం. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చి చూసిన తర్వాత యూ కుడ్ సి ఓకే ఆ ఫైల్ సేమ్స్ టు బి లైక్ దిస్ అన్నట్టు. ఓకే, అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. It also had some WordPress software also had some folder structure, some files అన్నట్టు. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? యా. ఆ ఫైల్స్ని ఫోల్డర్స్ని మనం ఏం చేయాలనంటే వీ హ్యావ్ టు సెట్ ఇట్ అప్ అన్నట్టు. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? యా. సో ఇక్కడ సెటప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఫర్ వన్ వెబ్సైట్ ఓన్లీ. ఓకే, ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఓకే. వర్డ్ ప్రెస్ అనేసరికి ఒకటే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే.
ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? Yes. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం వర్డ్ ప్రెస్ డౌన్లోడ్ చేస్తాం, అంటిల్ దెన్ ఇట్ విల్ రెండర్ అన్నట్టు. ఓకే, దీంతో లోకల్ సర్వర్తో ఎగ్జాంపుల్ని సమ్ టైమ్స్ ఇష్యూ ఇలా వస్తుండే, కొంచెం స్లో అవుతూ ఉంటుండే. ఓకే, సో ఫస్ట్ హౌ టు డౌన్లోడ్ ది వర్డ్ ప్రెస్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మనం? ఓకే, అర్థమైంది. WordPress. Yes, sir. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, వర్డ్ ప్రెస్ .org అనేది ఒకటి ఉండింది. Okay. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీ హ్యాడ్ వర్డ్ ప్రెస్, ఓకే, WORDPRESS .com అనేది కూడా ఒకటి ఉండింది. Okay. .com అంటే ఏంటి, .org అంటే ఏంటి? ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? Okay. Yeah. .com అంటేనేమో అది నథింగ్ బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడే మీరు విక్స్ కానీ, ఓకే, క్యాన్వాలో మనకి వెబ్సైట్స్ కానీ క్లౌడ్ స్టోరేజ్లోనో ఎలా ఉంటుందో Okay. అలాగనే ఇది కూడా ఉంటుంది సార్. Okay. ఇంకా దీంట్లో సపరేట్ థీమ్స్ కొనుక్కోవడం, బైక్ కొనుక్కోవడం, ఏది కొనుక్కున్నా కానీ బ్యాకప్ తీసుకునేది కూడా ఉండదు, ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి. Okay. అంటే ఇప్పుడు దీనికన్నా ముందు బ్లాగర్ అనేది వచ్చింది. అవును. బ్లాగర్ని గూగుల్ వాళ్ళు బై చేశారు. ఓకే. యూట్యూబ్ని కూడా గూగుల్ వాళ్ళు బై చేశారు. అవును. యాక్చువల్గా బ్లాగర్ని కానీ యూట్యూబ్ని కానీ వాళ్ళు డెవలప్ చేయాల, గూగుల్ డెవలప్ అవును. చేయాల. అవును. వేరే కొంతమంది ఒక డెవలపర్స్ దాన్ని డెవలప్ చేస్తేనేమి దాన్ని వీళ్ళు ఓకే బై చేసేసుకున్నారు. ఓకే. అలా వర్డ్ప్రెస్ అనేది, తర్వాత విక్స్ అనే ప్లాట్ఫామ్ కూడా, ఓకే. సో Yeah. విక్స్ అనే ప్లాట్ఫామ్ కూడా ఇన్స్టెంట్ బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. ఓకే. ఓకే, WordPress.com ఒకటి, విక్స్ ఒకటి, తర్వాత దాన్ని ఏమంటారు, షాపిఫై. ఓకే, Shopify. ఈ కామర్స్ కోసం అయితే షాపిఫై. ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఓకే. అంటే వీటిని మనం జస్ట్ ఆన్లైన్లోనే చేసేసుకోవచ్చు, యా. ఆఫ్లైన్లో నార్మల్ పీపుల్ కూడా చేసేయచ్చు దానికి. చేసేసుకోవచ్చు. ఓకే. హ్యూజ్ ఫంక్షనాలిటీ మనకు కావాల్సిన విధంగా అయితే ఉండదు. ఓకేనా, ఓకే. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ హై ఎండ్ పేమెంట్ అనేది తీసుకుంటారు. చార్జెస్ హెవీగా ఉంటుంది. చార్జెస్ హెవీగా ఉంటాయి. యా. సో అందులోనే ఇప్పుడు ఏంటంటే తీసుకున్న రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, నో ఇష్యూ. యా. ఇది వచ్చేసి .org అన్నట్టు. ఓకేనా సార్? ఓకే. ఓకే. సో వీ నీడ్ టు డౌన్లోడ్, వెన్ యూ వాంట్ టు డౌన్లోడ్ వర్డ్ప్రెస్ విచ్ మీన్స్ అప్లికేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యా. ఏం చేయాలి అని అంటే వర్డ్ప్రెస్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. గెట్ వర్డ్ప్రెస్ అనేది వస్తున్నాం. ఓకేనా సార్? గెట్ ఓకే. వర్డ్ప్రెస్ అనేది తీసుకున్నాక యూ కెన్ సీ వాచ్ వర్షన్ హియర్ ఇట్ హ్యాడ్ అంటే వర్డ్ప్రెస్ వర్షన్ 6.8.1 అన్నట్టు. ఓకే. సో జస్ట్ డౌన్లోడ్ దట్ వన్, ఇట్ విల్ డౌన్లోడ్ కపుల్ ఆఫ్ ఫైల్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే, ఇది కూడా ఎక్కడ డౌన్లోడ్స్లో కంప్రెస్డ్ వాటిలో డౌన్లోడ్ అవుతుంది. సో నవ్ యూ కుడ్ సీ ఇది 27.22 MB ఉంది చూడండి. ఓకేనా, ఓకే. అండర్స్టాండ్? ఓకే. యా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా లెస్ సైజ్ వస్తుంది, హ్యూజ్ ఫంక్షనాలిటీ వస్తుంది వర్డ్ప్రెస్ ఎప్పుడు. ఓకే. వర్డ్ప్రెస్లో థీమ్స్ కానీ ఫైల్స్ కానీ ప్రతిదీ కూడా మనకి ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్స్లో మనం చూసినట్లయితే వీ హ్యాడ్ కంప్రెస్డ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది ఐడిఈ డౌన్లోడ్ మేనేజర్. ఇందులో చూసినట్లయితే జస్ట్ డూ రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ హియర్ అనండి. ఓకే. ఎందుకంటే ఈ ఫైల్లోనే ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే ఇందులో ఉన్న ఫైల్ ఫోల్డర్స్నే ఓ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో అది స్టోర్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా సార్? సో నేను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది అంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, హియర్ యూ కుడ్ ఫైల్స్ అని బయటకు వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్లో కూడా పిహెచ్పి ఉంది, ఇక్కడ కూడా ప్రతి ఫైల్ వెనకాల .php కానీ .css కానీ ఉంటుంది. ఓకే. ఓకే, జావా స్క్రిప్ట్ కానీ React.js కానీ పైథాన్ కానీ ఇవేమి ఉండవు. ఎస్. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఎస్ సార్. సో ఇది ప్యాటర్న్. ఓకే. సో అది
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఇదంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యాక మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఓకే కాపీ పేస్ట్ దిస్ ఫోల్డర్ ఇన్సైడ్ ద సర్వర్. ఓకే. మన సర్వర్ లోపల వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్ అన్నట్టు. అర్థమవుతుందా? ఓకే. అర్థమైంది. ఎస్ ఎస్ ఎస్. జస్ట్ 2 minutes సార్, ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో జాగ్రత్త నేర్చుకోండి సార్, సింపుల్గా అయిపోతుంది, డెఫినెట్లీ. ఇబ్బంది ఏమి ఉండదు. చేస్తాను. యా యా. సో మనకి క్రాక్డ్ వర్షన్ థీమ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే. ఐ బయర్స్ కూడా ఉన్నారు, ఆ లింక్స్ నేను ఇస్తాను, మీరు చూసి మీకు ఏది కావాలంటే అది కొనేసేసుకోండి. ఓకే. అండ్ క్యాన్వా కూడా వాళ్ళు కొంతమంది రీసెల్లర్స్ ఇస్తూ ఉంటారు, రీసెల్ అన్నట్టు. అవును. క్యాన్వా ఉంది సార్, నేను కొన్నాను ఆల్రెడీ. అవునా, తీసుకున్నారా? తీసుకున్నాను. పెయిడ్ వర్షన్ అయినా సార్ అదే అది? పెయిడ్ వర్షన్ సార్, ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ అప్పుడే తీసుకున్నాను. ఓకే. లైఫ్ టైం ఏదో ఇచ్చి, ఏదో ఎడ్యుకేటెడ్ ఏదో వర్షన్లు ఇస్తారు కదా సార్, స్టూడెంట్ అవునవును. వర్షన్ ఏదో అట్లా అవును. ఇచ్చారు. ఓకే. ఓకే. యా. చాలా అదైనా సరిపోతుంది సార్. సార్. యా. ఇప్పుడు ఇదివరకు ఫోటోషాప్ అనేవాళ్ళు, మీకు తెలిసి ఉంటుంది. అవునవును, Photoshop, అవునవును. ఇప్పుడు Photoshop. ఫోటోషాప్ అసలు ఎవరు వాడట్లేదు కదా సార్. అసలు దాన్ని పక్కన పడేసేస్తాం. అవును. క్యాన్వా కూడా రీసెంట్ గా కూడా వెబ్సైట్ బిల్డర్ వచ్చినట్టుంది కదా సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టు వర్డ్ ప్రెస్ లాగా అవునవును. దీనిలాగా. వచ్చింది సార్, రీసెంట్గా అవునవును. వచ్చింది. అదే అదే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క సర్వీస్ అప్డేట్ చేస్తున్నారు అందులో. అవునవును. సో ఏంటంటే క్యాన్వా అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిపోయింది. ఎస్. ఇది టెక్నాలజీస్లో ఏంటంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్. అవును. సో అలా టెక్నాలజీ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిపోతుంది సార్, అంతే అంతే. ఇంతకు ముందు అయితే అసలు కోడింగ్ వచ్చిన వాళ్ళది తప్ప వేరే వాళ్ళకి అసలు ఏమి తెలిసేది కాదు. ఏం ఇప్పుడు తెలుసు అంతా కదా. నో కోడింగ్ అయిపోయింది అంతా. ఇన్స్టంట్ అయిపోయింది సార్. ఇన్స్టాంట్ అయిపోయింది. ఎప్పుడైతే యూట్యూబర్స్, ఓకే ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయిందో యా, అంతా ఈజీ అయిపోయింది. అంతా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అటువైపు నుంచే కోడర్స్ కూడా ఇంకా అదే ప్యాటర్న్ స్టార్ట్ చేసుకుంటున్నారు ఇంకా. అవునవును. ఇంకా వాళ్ళకి జాబ్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఒక ఛానల్లో ఇన్స్టా అయితే ఉంటుంది. అంతే అంతే సార్. వాటితోని దే విల్ ప్రమోట్ అన్నట్టు. ప్రమోట్ అంతే. యా. మార్కెట్ అంతా కూడా ఒక రకంగా అయిపోయింది సార్ అంతా. ఇది క్లమ్జీగా. అఫోర్డబిలిటీ అంతే సార్, క్లమ్జీగా అయిపోయింది. యా. ప్రతి దాన్ని కస్టమర్ కూడా అవునవును ఒక సార్. 5,000 చెప్తే ఇంకొకరు 3,000 అనడం, ఆ, 3,000 2,000 అనడం. అవునవునవును. ప్రతిదీ అసలు అట్లా అయిపోయింది. అసలు మనం అయితే కనుక మీరు ఇచ్చే సర్వీసెస్లో ప్రైస్ తగ్గించుకునే తగ్గించుకోవాల్సిన అవసరం. అవసరం ఉండదు సార్, నేను తగ్గించను కూడా. యా. ఎందుకంటే 100% మనం ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని చూపించగలగాలి. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే సార్, మార్కెట్ లో 100 మంది ఉంటున్నారు కానీ యా యా. ప్రాపర్ గా చేసే వాళ్ళు ఎప్పుడు తగ్గట్లేదు. వాళ్ళది వాళ్ళు అవును సార్, ఎక్కడున్నారో అలాగే ఉంటున్నారు. అంతే ఉంటుంది. వీళ్ళంతా స్క్రాపే సార్, మార్కెట్ లో ఎక్కువ ఆ, స్క్రాపే ఎక్కువ ఉంది. అవును, స్క్రాబే ఎక్కువ ఉంది సార్. వాళ్ళే స్క్రాప్ 400కి, 300కి, 3,000కి, 2,000కి అమ్ముతున్నారు. చేసేస్తున్నారు. వాళ్ళకు తర్వాత ఏమొస్తే ఏం చేయాలో కూడా తెలియదు, ప్రాబ్లం అస్సలు తెలియదు సార్ వాళ్ళకి. అట్లా ఉంది. ఆ, ఇప్పుడు జాగ్వార్ కంపెనీ జాగ్వారే, అంతే సార్. చైనీస్ కంటే చైనీస్ అన్నట్టు చైనీస్ ఉంటున్నారు. కంపెనీ చైనీదా. లోకల్ మార్కెట్ అంటే మారుతి, అది టాటా వాడిది, వాళ్ళ మార్కెట్ వాళ్ళదే. అంతే సార్, అంతే. సో కాబట్టి జాగ్వార్, బిఎండబ్ల్యూ, మెర్సిడేజ్ ఇవన్నీ తగ్గవు. తగ్గవు. క్వాలిటీ వాడి క్వాంటిటీ క్వాలిటీ క్వాలిటీ జనాలు చూసేవాళ్ళు దాన్ని చూసేవాళ్ళు దాన్నే చూస్తారు. అంతే. అట్లా అట్లా క్వాలిటీ అయిపోయింది. ఇచ్చేవాళ్ళు క్వాలిటీగా. అంతే సార్, అంతే. సో ఇంకా ఇప్పుడు మనం కూడా ఏంటంటే సార్, మార్కెట్ లో చిన్న కొత్త కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంత అయితే అంత అన్నట్టు చేసేస్తున్నారు కానీ వాళ్ళు అవునవును. అట్లాంటి వాళ్ళు ఎవరు లాంగ్ స్టాండింగ్ ఉండరు సార్. ఏదో 1 year 2 years 3 years చేసి వెళ్ళిపోవడం. అవునవును వాడికి సార్. అవును. సిస్టమ్ ఎలా రన్ చేయాలో తెలియదు సార్. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్, ఇప్పుడు అవును. ఇప్పుడు వెబ్సైట్ ఏముంది సార్, ఇప్పుడు పేపర్ లో చూసిన ఎక్కడ చూసిన 500 500 కూడా వెబ్సైట్ చేస్తామని అంటున్నారు. అవునవును. బట్ వాడు నెక్స్ట్ ఇయర్ ఏంది, వాడి పరిస్థితి ఏంది అనేది తెలియదు. ఆహా, వాడు ఇన్స్టాంట్ తీసుకొని వెళ్ళిపోతారు సార్ అంతే. తీసుకొని వెళ్ళిపోతాడు. క్లయింట్ కి మనం అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లయింట్ ఎక్కడికి పోడు సార్. అదే ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే వెబ్సైటు, మొబైల్ యాప్, డిజిటల్ మార్కెటింగ్. అవును. ఆ క్లయింట్కి ఎలాంటి క్లయింట్ అని పడతారు మీరు? చిన్న చిన్న క్లయింట్కి అయితే మొబైల్ యాప్ ఏది 2,000, 5,000 వెబ్సైట్ కావాలన్నవాడు అవును. ఈ 3 సర్వీసెస్లు తీసుకుందాం అన్నా కానీ అతను విల్లింగ్గా ఉండడు. విల్లింగ్ ఉన్నాడు. ఈ 3 సర్వీసెస్ కలిపి మీరు ఒక ఒకే పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి,
అవును. అతను లాంగ్ రన్‌లో చూసుకుంటాడు. అతను లాంగ్ తీసుకుంటాడు. రన్ చూసుకుంటారు సార్. ఇప్పుడు ఆ! వాళ్ళు 500 రూపీస్‌కి, 1000 రూపీస్ వెబ్‌సైట్ అంటే కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, యాహ్! నెక్స్ట్ ఇయర్ మీ బిజినెస్ గ్రోత్ అయినప్పుడు ఆ వెబ్‌సైట్ పని చేయకపోతే ఎంత పెద్ద ఇష్యూ అయితది సార్ అది. అంతే కదా సార్. అది పాపులర్ సో, అయిన తర్వాత మనం రాకపోతే దాన్ని క్యాచ్ అప్ చేసుకోవాలి. అట్లాంటి క్లయింట్‌లే పట్టుకోవాలి మనం గూడా. అది. అప్పుడు ఆ! మనం డిజిటల్ మార్కెటింగ్ లీడ్ బిజినెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ ఆటోమేటిక్‌గా వస్తాడు. అవును సార్. ఇప్పుడు మొన్న ఒకటి ఎక్కడ ఉందంటే హైటెక్ సిటీలో ఉంది సార్ మా ఫ్రెండ్ వాళ్ళది. యెస్ దాని సార్. పేరేదో ఉంది. డిజిటల్ మార్కెటింగ్ అదంతా చేస్తారు వాళ్ళు. హుహుహు. హ్మ్. ఏదో ఉంది పేరు నాకు గుర్తు రావట్లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే నేను ఒక హాస్పిటల్ ఇప్పిస్తే తీసుకున్నారు వాళ్ళు. ఓకే. నిజామాబాద్‌లో. ఫస్ట్ వాళ్ళు 75,000 1,00,000 కోట్ చేశారంట సార్. ఓకే. 2 మంత్స్ ఏమో రన్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళొచ్చి 50,000 అని చెప్పారంట. అదే సార్. ఓకే. వీళ్ళని డ్రాప్ చేసి వాళ్ళని తీసుకున్నారు 50,000కి. హుహుహు. అదే సార్. ఆ! అట్లా ఇంకా అంటే ఇంక మార్కెట్‌లో అట్లా ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉంటాయి సార్ అవి. అవును. అంతే సార్. హ్మ్. అవునవును. యెస్. డెఫినెట్‌గా సార్. ఇప్పుడు 25, 30,000కి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆ! ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇంకో రకంగా ఏమైపోయింది సార్ ఇప్పుడు వాళ్ళు ఓన్లీ మాకు మంత్లీ 5,000 ఇయ్యండి. హ్మ్. యాడ్స్ ఖర్చు మీదే ఇంకా. మేము సైడ్ నుంచి మేము సర్వీస్ చేసినందుకు 5,000, 7,000 తీసుకుంటున్నారు. ఆహాహా! అదే సార్. ఓకే. ఇప్పుడు అట్లా కూడా వచ్చేసింది. ఆ! అవునవును సార్. అవును. అట్లా డెడికేటెడ్‌గా ఎంప్లాయీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎంత అయిపోయింది సార్ 10,000, 12,000 ఇస్తున్నారు కదా సాలరీలు. ఇంతకు ముందులాగా లేదు కదా సార్ సాలరీస్ అదే. కూడా. అవునవును కదా సార్. అవునవును. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్‌లో 30,000 వరకు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి బేసిక్ ఇప్పుడు అందరికి 10,000, 12,000 ఇచ్చేస్తున్నారు. అందరికీ తెలిసిపోయింది సార్ అది. అందరికి తెలిసిపోయింది. కాకపోతే ఇన్‌స్టాలో పోస్ట్ యూజ్ చేయడం. చేయాల్సిన ప్రాసెస్‌లో దే ఆర్ నాట్ డూయింగ్ అన్నట్టు. అంతే. ఇప్పుడు ఏదైనా బేసిక్ నుంచి సార్. ఇప్పుడు లోకల్ సర్వర్ మీరు చెప్పినట్టు లోకల్ సర్వర్ ఎవరు తెలియదు చాలా మందికి. అవునవును. వర్డ్‌ప్రెస్‌లో చేసే వాళ్ళకి కూడా. అవునవును అందరూ సార్. లైవ్‌లోనే ఇచ్చేసుకుంటున్నారు. లైవ్‌లో ఏమైనా అయితే ఏం చేయాలన్నది తెలియదు. అంతే అవునవును కదా సార్. సార్. అవునవునవును. అట్లా. అట్లా మెయిన్ పాయింట్ మీద నో వన్ ఈస్ కాన్సంట్రేటింగ్. కాన్సంట్రేటింగ్. అంతే అదే సార్. ఇప్పుడు ఇన్ డెప్త్ తెలియట్లేదు సార్ ఎవరికీ. అది ఏమైపోయిందంటే జస్ట్ ఏదో అవునవును సార్. చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు అయిపోయింది అట్లా. అవునవును సార్. అవును. ఇన్ డెప్త్ తెలిసిన వాడు ఎప్పటికీ మంచి పొజిషన్‌లోనే ఉంటున్నారు సార్ వాళ్ళకి. వాళ్ళకి ప్రాబ్లమ్ అవును. ఉండట్లే. సరే అవును. కొందరికి లక్ ఫేవర్స్ మార్కెట్ అనేది వేరు గానీ, అవునవును. ఓవరాల్‌గా ఇప్పుడు వాళ్ళకు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉండి చేయగలిగిన వాళ్ళు మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు మనీ దగ్గర. యెస్. క్లయింట్ బేస్ కూడా వాళ్ళకెళ్ళట్లేదు అట్లా. అవునవును సార్. అవునవునవును. నేను కూడా ఏంటంటే సార్ స్ట్రాంగ్ కాన్సంట్రేషన్ చేద్దామని అనుకుంటున్నా. యాహ్! సబ్జెక్ట్ ఆ! ఉన్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ కస్టమర్ ఉన్నప్పుడే మనకేంటి సార్ సాలిడ్ కస్టమర్‌లు ముగ్గురు, నలుగురు పట్టుకున్నా సరిపోతది సార్. అవునవును కదా అట్లా. సార్. అవును. ఇట్లా ఇప్పుడు చిన్న వాళ్ళని 100 మందిని పట్టుకొని ఇప్పుడు ఆ! ఏమైతదంటే సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియని బిజినెస్ చాలా ఉంది. అది అన్నెసె అదేదో అది ఇప్పుడు అప్పుడు మనకు కాన్స్టెంట్ ఉండదు కదా సార్. ఉండదు. అవును. యెస్. డెఫినెట్‌గా. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమైతుందనంటే ఓకే. సో, ఈ విధంగా వస్తుంది మనకి. యాహ్! ఓకే. సో, ఓకే. ఇక్కడొచ్చేసిన తర్వాత ఇది వర్డ్ ప్రెస్‌ని మనం ఏం చేద్దాం అనంటే నేను రీనేమ్ చేయట్లా ఫోల్డర్ నేమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. కాపీ చేసేసి సి డ్రైవ్‌లో ఎగ్జాంపుల్‌లో ఉన్నటువంటి హెచ్‌టి డాక్స్‌లో మనం ప్లేస్ చేయాల. అదే పేరుతో వర్డ్‌ప్రెస్ పేరుతో ఇంకోటి ఉండొద్దు. ఒకవేళ ఉంటే అన్నీ ఓకే. క్లమ్జీ ఓకే. అయిపోతుండే. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్‌స్టాండ్? యాహ్! సో, ఇక్కడొచ్చేసి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఆహ్, సరిగ్గా అయిందిలెండి. ఓకే. సో, ఓకే. ఇక్కడ మనకి ఈ ఈ ఈ ప్రాసెస్ కొంచెం టైం పడతది సార్. ఎక్స్‌ట్రాక్ట్ అవ్వటం, డౌన్‌లోడ్ అవ్వటం, ఇంపోర్ట్ అవ్వటం. ఓకే. ఈ టైప్ ఆఫ్ థింగ్ అనేది ఎక్కువగా మనకి కొంచెం టైం పడుతుండే. బిజినెస్‌కి ఎక్కువ వర్డ్‌ప్రెస్సే వాడుతున్నారు సార్. అవునవును. అండ్ జాబ్స్‌లోనే రియాక్ట్, యాంగులర్, మెరైన్ యూజ్ చేస్తున్నారు. ఓకే. అండ్ హై పేయింగ్ జాబ్స్‌లోని డేటా సైన్స్, అనలిస్ట్, పవర్ బిఐ, టాబ్లూ హ్మ్. ఓకే. అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్‌కి సంబంధించినవి ఎక్కువ వాడుతున్నారు. హ్మ్. అట్లాగా. ఆయన కోడ్ ప్రెస్ వచ్చింది. లెట్ మీ చెక్ ఇట్ ఔట్. ఇప్పుడు ఏమైతుంది మనకి? ఏం చేయాలి? ఈ వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్ చూడాలి. సో, ఐ థింక్ ఐ డిడ్‌న్ట్ షేర్డ్ దిస్ వన్. ఓకే. డౌన్‌లోడ్ లింక్‌ని నేనేమంటున్నానంటే మీకు సెండ్ చేస్తుండే ఇక్కడ. ఓకేనా సార్?
ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే, ఇప్పుడు యూజువల్గా మనకి రెండు అవసరం లేదు, అన్నెసరీ ఫైల్స్ తీసేసుకుందాం, ఇది అలానే ఉంచుతాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి లోకల్ హోస్ట్ బ్యాక్ స్లాష్ వర్డ్ ప్రెస్ అనేది తీసుకుంటే, ఈ MySQL తోని ఓకే వర్డ్ ప్రెస్ అనేది కనెక్ట్ అవ్వాలా. వర్డ్ ప్రెస్లో ఏ పేజెస్, ఏ ఎగ్జిస్టెడ్ థీమ్స్, ఏ ప్లగ్ఇన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డేటాబేస్లో MySQLలో టేబుల్స్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే. అది మాన్యువల్గా చేసుకోని అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేసి సెటప్ చేస్తామో ఇట్ విల్ కమ్ అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా సార్? సో అదే. ఇదిగోండి ఇప్పుడు ఇది చెప్తుంది. అక్కడే ఆ ఫోల్డర్‌లోనే వర్డ్‌ప్రెస్ అనే ఫోల్డర్‌లోనే ఒక ప్రొసెసర్ ఉంటుంది. సెట్టింగ్ ఆఫ్ ద వర్డ్‌ప్రెస్ ఓకే. ఇంటూ ఎగ్జాంప్ అన్నట్టు. ఈ ఓకే. ఫైల్ ఏంటిది? ఇక్కడ చూడండి, వర్డ్‌ప్రెస్ అడ్మిన్ సెటప్ డాట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్. ఎస్. ఓకే. డాట్ పీహెచ్‌పీ. సో వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్ టు చూస్ యూ కెన్ చూస్ అన్నట్టు. ఓకే. ఇక్కడొచ్చి ఐ విల్ గో విత్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత వి నీడ్ టు ప్రొవైడ్ ది డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్, టేబుల్ ప్రీఫిక్స్ ఇవన్నీ మనం వి నీడ్ టు ప్రొవైడ్ అన్నట్టు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి లెట్స్ గో అన్న తర్వాత యూ కుడ్ సే వీ హ్యావ్ టు క్రియేట్ ద డేటాబేస్ నేమ్. ఓకే. ఓకేనా సార్? ఇక్కడ మనకి డేటాబేస్ నేమ్ అంటే దేనికి సంబంధించింది? MySQL. అంటే మొదట మనం ఎగ్జాంప్ సెటప్ చేసాం చూసారా? అవును. దానికి సంబంధించిన ఫైల్. దీన్ని మనం లోకల్ హోస్ట్ అని పిహెచ్పి మై అడ్మిన్ అన్నాము. ఆర్ఎల్స్ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. ఇది సతీష్ అని ఇందాక చెప్పాను చూసారా రాజేష్? దానికి సంబంధించిన వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఓకే. దాని నుంచి ఓకే. స్లోగా లోడ్ అయినట్టుంది. ఓకే. దిస్ వన్. సో ఇక్కడ క్లోజ్ చేసేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఇందులోని మనకి పిహెచ్పి MySQL రానికి లోకల్ హోస్ట్ ఓకే పిహెచ్పి MyADMIN ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ ఓకే. అవే క్లిక్ చేసేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ సార్? లోకల్ హోస్ట్ ఒకటి, ఓకే. పిహెచ్పి మై అడ్మిన్ పిహెచ్పి ఒకటి. మ్యాడ్. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ వచ్చేసి లోకల్ హోస్ట్ ఒకటి, పిహెచ్పి మై అడ్మిన్. సో ఓకే. ఇక్కడ వచ్చేసి వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఓకే. అర్థమవుతుంది కదా సార్? డేటాబేస్ అదే. క్రియేట్ చేయడానికి డేటాబేస్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ వస్తుంది. అయిపోయిన ఓకే. తర్వాత ఇక్కడ డేటాబేస్ నేమ్ అసైన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు క్రియేట్ ది టేబుల్స్. ఎవ్రీ ఓకే. డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. యా. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే చంద్రశేఖర్ కదా సార్, SEKHAR అని పెట్టిన. ఓకే. SEKHAR ఇక్కడ పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్, డేటాబేస్ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకటే ఉండాలి. ఓకే. బెటర్ టు గో విత్ ఓన్లీ సేమ్ నేమ్ ఫర్ ఆల్. ఓకే. సో SEKHAR అనేది నేను తీసుకున్నాను సార్, జస్ట్ డూ క్రియేట్ అన్నట్టు. సో ఓకే. ఇప్పుడు వచ్చేసిన తర్వాత యూ కోడ్ సి ఎక్కడ ఉంది? ఎస్ అని అంటే కింద వస్తుంది. ఇక్కడ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ టేబుల్ అండ్ హౌ మెనీ కాలమ్స్ డూ యూ నీడ్ ఫర్ దట్ టేబుల్ అనేది కూడా ఉంటుంది. ఓకే. బట్ నాట్ రిక్వైర్, బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ సెటప్ చేసేసుకుంటుంది డేటాబేస్ని. ఓకే. సో ఇక్కడ మనం డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వాలి, SEKHAR. సో ఇక్కడ వచ్చేసి డేటాబేస్ నేమ్ అని చూసుకున్నట్లయితే ఓకే SEKHAR శేఖర్ అనే నేమ్ వచ్చింది. ఓకే. అండ్ యూజర్ నేమ్ ఏంటి? రూట్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఓకే. పాస్వర్డ్ బ్లాంక్గానే వదిలేసేయండి. ఓకే. డేటాబేస్ హోస్ట్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఫామ్ వచ్చింది కదా, ఇది సెట్టింగ్ అప్ ద వర్డ్ ప్రెస్ ఇంటూ MySQL డేటాబేస్. ఓకే. 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 తర్వాత మనకి వర్డ్ ప్రెస్ లాగిన్ డీటెయిల్స్ వస్తుంది. ఓకే. అర్థమవుతుందా సార్? తర్వాత వాటిని అదే. మనం సెటప్ చేయాలి. ఫస్ట్ దీన్ని సెటప్ చేస్తున్నాం, డేటాబేస్ని. వర్డ్ ఓకే. ప్రెస్లో డేటాబేస్ని సెటప్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ పాస్వర్డ్ అవసరం లేదు, మళ్ళీ పాస్వర్డ్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. యా. సో మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే, హియర్ యూ కుడ్ సే పాస్వర్డ్ నథింగ్, డేటాబేస్ హోస్ట్ షుడ్ బి లోకల్ హోస్ట్. ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ షుడ్ బి రూట్ ఓన్లీ. ఓకే. బై డిఫాల్ట్గా ఉన్న ప్రాపర్టీస్ని అంతే ఉంచేసేయండి. డేటాబేస్ నేమ్ వచ్చేసి మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అది యూజ్ ఓకే. చేస్తే సరిపోతుంది. అండ్ ఓకే. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే హిట్ సబ్మిట్. సబ్మిట్ అన్న తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చూడండి, రన్ ద ఇన్స్టాలేషన్. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఓకే. సో రన్ ద ఇన్స్టాలేషన్ అన్నప్పుడు ఇట్ విల్ రన్ లైక్ దిస్ అన్నట్టు.
ఇట్ విల్ ఇన్స్టాల్ ద వర్డ్ ప్రెస్. ఇక్కడ చూడండి, వర్డ్ ప్రెస్ అనే వెబ్సైట్లో ఇప్పుడు మనకి ఏముంటాయి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? Yeah. ఓకే, ఒక్క నిమిషం సార్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నవ్ యూ కోర్స్ ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్ గారు. అయితే నేను ఇక్కడ నార్మల్గా ఇచ్చేస్తున్నా ఎస్సీకే Hmm. హెచ్ఏఆర్ అని. అలాగే సైట్ నేమ్ ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న చోట జాగ్రత్తగా ఉండండి. ఇది Okay. సైట్కి సంబంధించింది, ఇందాక డేటాబేస్కి సంబంధించి. డేటాబేస్ లో ఉంటుంది. ఓకేనా, డిడ్ యూ ఓకే. అండర్స్టాండ్ సార్? Yes. సో శేఖర్.com అట్లా ఉంటుంది కదా. అట్లాగన్నట్టు సార్. ఇప్పుడు మనం శేఖర్ అనేది ఇచ్చాం కానీ నా సిస్టంలో ఇన్స్టాలేషన్ అవుతుంది కదా, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను అన్నిటికీ శేఖర్ అని ఇస్తున్నాను సార్. ఓకే. 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 ఎస్ఈ ఓకే కేహెచ్ఏఆర్ శేఖర్. ఓకే. పాస్వర్డ్ కూడా ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎస్ఈకేహెచ్ఏఆర్ శేఖర్ @ 2025 అనేది ఇస్తున్నాను. ఈవెన్ ఓకే. వీక్ ఉంది, Yes. నేనేమంటున్నానంటే కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఈ వీక్గా ఉన్నా కానీ కంటిన్యూ చేసామని ఇచ్చేస్తున్నాను. ఓకే. సెక్యూరిటీ రీజన్స్లోని సమ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని చూస్ చేసుకోండి అనేది వస్తుంది. ఓకే. ఓకేనా సార్, ఇక్కడ శేఖర్ @2025 ఇచ్చాను. ఈమెయిల్ ఏమీ అవసరం లేదు. మన కాంటాక్ట్ ఫామ్ ఇచ్చినప్పుడు మన కాంటాక్ట్ ఫామ్ ఇస్తాం చూసారా, ఆ, ఆ ఫామ్ని యూజర్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే వచ్చే డేటా ఈమెయిల్ ఐడికే వస్తుంది. అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చేసి. ఎస్, అంటే మీ ఓకే. మెయిల్ ఐడి జీమెయిల్ యాహూనా అవును. ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తుంది. ఓకే. సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ బై డిఫాల్ట్గా వర్డ్ ప్రెస్ సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీకి చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, ఆ ఓకే. విజిబిలిటీని మనం సెటప్ చేసేటప్పుడే ఎస్ ఈ వెబ్సైట్ కావాలి అనేది ఇస్తున్నాం అనమాట. ఓకే. ఈ మెయిల్ ఐడిని మనం సెటప్ చేసేసిన తర్వాత డిప్లాయ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం సార్, బిగినింగ్లో ఎగ్జాంప్ ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇప్పుడు Hmm. ఇన్స్టాలింగ్ ద వర్డ్ ప్రెస్ ఇక్కడ అనేది. మీరు సర్చ్ ఇంజిన్ విజిబిలిటీని డిస్కరేజ్ అంటే ఆఫ్ అవుతుంది సార్. డిస్కరేజ్ సెర్చ్ ఇంజిన్ ఫ్రమ్ ఇండెక్సింగ్ దిస్ సైట్, ఆఫ్ అనేది వస్తుంది అనుకుంటా, ఆఫ్ అంతే. అవుతుంది. మాది ఆఫ్ అవుతుంది, పెడితే సర్చ్ ఇంజిన్ డిజేబుల్ ఆప్షనేషన్ అవుతుంది. వచ్చింది కొంతవరకు. ఎస్ ఓకే. ఎస్, అంటే ఓకే సార్. కీబోర్డ్స్ అనేది చేంజ్ చేసుకుని అక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకే సార్. ఓకే. సో ఇన్స్టాల్ ద వర్డ్ ప్రెస్, ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్, ఇక్కడ ఇన్స్టాల్ అంటున్నా, యూ మస్ట్ ప్రొవైడ్ ఈమెయిల్ అడ్రస్. ఇట్స్ ఓకే. మ్యాండటరీ అంటుంది. సరే, నా మెయిల్ ఐడి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఓకే. mbabu v999@gmail.com. ఓకే, ఓకే. అండ్ కన్ఫర్మ్ వీక్ పాస్వర్డ్. యా, ఇన్స్టాల్ ద వర్డ్ ప్రెస్ అనేది తీసుకున్నాను. అండ్ నవ్ యూ కుడ్ సీ ఇలా వస్తుంది సార్. ఇక్కడ చూసారా, Yeah. ఓకే, ఎస్ఈకేహెచ్ఆర్. సో ఓకే. ఇప్పుడు ఏమైంది, సక్సెస్ఫుల్గా వచ్చింది. లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్ డబ్ల్యూపీ అడ్మిన్ సక్సెస్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇదిగోండి డేటాబేస్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏమైంది మనకి, డేటాబేస్ ఇక్కడ చూడండి శేఖర్ అనేది మనం క్లిక్ చేస్తే అందులోపల టేబుల్స్ కాలమ్స్ మొత్తం యాడ్ అయిపోయింది. అన్నీ వచ్చేసినాయి. ఓకే. ఓకే, సమ్ డేటాబేస్ ఈస్ దేర్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మన వెబ్సైట్ పేరు ఏంటంటే మన లోకల్ హోస్ట్లోని ఎల్ఓసిఎల్ హోస్ట్ శేఖర్. వర్డ్ ప్రెస్. Yes. ఓకే, దీనికి శేఖర్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్. అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇట్లా వచ్చేసింది చూడండి. ఓకే. ఎందుకు ఇలా అనీవెన్గా వచ్చిందంటే అంతే వస్తుంది, డిఫాల్ట్ థీమ్ అనేది ఇచ్చేసేస్తాడు. ఓకే. ఇట్ వోంట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు లోడ్ దట్ పేజ్ అన్నట్టు. ఓకే. ఇక్కడ వర్డ్ ప్రెస్లో మనకి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ పేజ్, బ్యాక్ ఎండ్ పేజ్, బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్. ఓకే. అంటే అడ్మిన్ ఏం చేస్తాడు, వెనకాల అడ్మిన్ ఎన్ని పోస్ట్ చేసినా ఇట్ విల్ షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వెబ్సైట్. పేజ్ క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఫామ్ యాడ్ చేయాలి, గూగుల్ మ్యాప్ యాడ్ చేయాలి, కంటెంట్ యాడ్ చేయాలి, స్లైడర్, Hmm. ఇమేజెస్, ప్రోడక్ట్. బ్యాక్ ఎండ్లో చేస్తేనే ఫ్రంట్ ఎండ్లో వస్తుంది. అవును. బ్యాక్ ఎండ్లో అంతా జియూఐఏ ఉంటుంది, నో కోడింగ్ ఎట్. ఓకే. జియూఐ అంటే ఏంటి, అంతా డ్రాగ్ అండ్ డ్రాప్, మెన్యూ క్రియేట్ చేయాలా, ఈ బటన్ క్లిక్ చేయి, ఓకే. స్లైడర్ ఇమేజ్ యాడ్ చేయాలా, ఇక్కడ అప్లోడ్ చేయి, ఇంతే, ఓకే. దట్ ఈస్ ఏ జియూఐ. ఓకే. అదే మన కోడింగ్ అయితే ఐఎంజిఎస్ఆర్సి, ఓకే, ఇలా కపుల్ ఆఫ్ కోడింగ్ అనేది వస్తుంది. అవును. ఇప్పుడు మరి బ్యాక్ ఎండ్లో మనం ఎలా లోడ్ అవ్వాలి అని అంటే దిస్ ఈస్ ద లోకల్ హోస్ట్, మన ఫోల్డర్ నేమ్. మీరు శేఖర్ అని ఓకే. పెట్టినా, ఓకే, ఇంకా ఏ పెట్టినా, ఏ నేమ్ పెట్టినా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే.
అండ్ ఇప్పుడు దీన్ని డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి అని అంటే డబ్ల్యూపీ సారీ, ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్, లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్ డబ్ల్యూపీ ఏడిఎంఐఎన్ అడ్మిన్. అడ్మిన్ అనేది తీసుకోండి. it will redirect into login page. ఓకే. Okay, login page, which means login.php. ఓకే. It had email and password as well. ఓకే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈమెయిల్ యూజర్ నేమ్ ఏంటి SEKHAR, పాస్వర్డ్ ఏంటి SEKHAR@2025. అలాగే రిమెంబర్ మీ అనేది క్లిక్ చేస్తున్నా. ఈ రిమెంబర్ మీ ఏం చేస్తుందంటే బ్రౌజర్ యొక్క కుకీస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ అయ్యేలా వస్తుంది. ఓకే. సో ఎనేబుల్ దిస్ వన్, సారీ, ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ దిస్ వన్ అన్నప్పుడు మనం ఏ పాస్వర్డ్ రాసాం అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మోర్ ఓవర్ మన పీసీలో మెకాఫీ, అవేరా ఇలా యాంటీవైరస్ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఆ యాంటీవైరస్లో సెక్యూరిటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెక్యూర్గా చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఎక్కడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటామో అక్కడ ఆ సింబల్స్ వచ్చేస్తాయి, మేము సెక్యూర్ ఓకే. చేస్తామని. ఓకే, ఇలా రాకుండా ఉండాలంటే మన పీసీలో ఇన్స్టాలేషన్ అయినా దాని పేరు యాంటీవైరస్కి సెక్యూరిటీ ఆప్షన్ డిజేబుల్ చేసుకుంటే ఇవన్నీ కనబడవు. ఓకే. సో జస్ట్ డూ లాగిన్ అంటే యూ కోడ్ సి ఆ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిపోతాం. అర్థమవుతుందా సార్? అర్థమైంది. అంటే మీరు ఫ్రంట్ ఎండ్లో కామర్స్ వెబ్సైట్ చేయండి, ఏదో బుకింగ్ వెబ్సైట్ చేయండి, ఏదైనా చేయండి, అది ఫ్రంట్ ఎండ్లో చేసేదానికి బ్యాక్ ఎండ్లో డాష్బోర్డ్లోని లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలి. దిస్ ఈజ్ ద డాష్బోర్డ్. ఓకే. ఓకేనా సార్? ఈ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందంటే PHPలో MySQLలో సేవ్ అవుతుంది. ఎక్కడ స్టోర్ చేస్తుందని అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్లోని కనిపిస్తుంది. ఇక్కడ సైట్ విజిట్లో న్యూ ట్యాబ్లోని తీసుకున్నట్లయితే యూ క్యాన్ సీ ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఆయన ఇక్కడ బ్యాక్ ఎండ్లో మీరు ఇప్పుడు ఏదైతే సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు చెప్పండి. మనం లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్ అని కొట్టాం కదా, యా దీంట్లో మనం ఇప్పుడు శేఖర్ అనే పేరుతో లాగిన్ అయ్యాం కాబట్టి శేఖర్ దాంతో PHP MySQL కనెక్ట్ అవుతుంది. యా మన దాంట్లోనే ఇంకొకటి పెడితే దానికి కనెక్ట్ అవుతుంది, అంతేనా సార్? అంతే సార్, అంతే. ఓకే సార్. ఓకే, వెన్ యూ ఆర్ సెట్టింగ్ అప్ దట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ దట్ వన్. ప్రాజెక్ట్. ఓకే. ఓకే, డిడ్ యూ ఓకే. అండర్స్టాండ్ సార్? దాని పేరు అనేది మెన్షన్ చేయాలి ఉంటుండే, ఓకే. అప్పుడు అదే పేరుతో అది వస్తుండే. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు యా ఏదైనా కూడా మనం లోకల్ హోస్ట్ బై వర్డ్ ప్రెస్/వర్డ్ అడ్మిన్ తోటే లాగిన్ అవుతాం. యా లాగిన్ అయిన అంతే. తర్వాత అది ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ నేమ్ పెడితే దాంట్లోకి లాగిన్ అయిపోతుంది. ఎస్ అవును సార్, ఓకే. అవును. ఓకే. ఫైన్. యా సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఓకే. ఇందులో మనకి ఏముంటాయి అంటే పేజెస్ ఉంటాయి, అపీరెన్స్లో థీమ్స్ ఉంటాయి, ప్లగ్ఇన్స్ ఉంటాయి, సమ్ అదర్ సెట్టింగ్స్, యూజర్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, అండ్ ఓకే. సమ్ మీడియా అండ్ పోస్ట్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ రోజుకి ఏదైనా వర్డ్ ప్రెస్ జాంప్ సెటప్ చేయండి, వర్డ్ ప్రెస్ సెటప్ చేయండి. ఓకే సార్. ఇలా సెటప్ చేసేసేయండి. వీడియో కూడా రెండర్ అవగానే సెండ్ చేస్తారు. రేపటి నుంచి డాష్బోర్డ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో అనేది మనం డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్లీ సార్. ఓకేనా సార్? డిడ్ యూ యా. అండర్స్టాండ్ సార్? ఓకే సార్. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకేం లేదు సార్, నేను చేస్తాను ఈరోజు. ఎస్ ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. థ్యాంక్ యూ. బాయ్.